హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చికెన్ పచ్చడి మనం ఇంట్లోనే చాలా సింపుల్గా ఈ విధంగా పెట్టుకోవచ్చు అనమాట. టేస్ట్ అయితే సూపర్గా వస్తుందండి. సో ఫస్ట్ మనం చికెన్ని ఉప్పేసి శుభ్రంగా కడిగినాక అందులో పసుపు ఉప్పు వేసి బాగా కలిపి ఒక 2-3 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. తర్వాత ఒక కడాయి పెట్టి మనం కలిపి ఉంచుకున్న చికెన్ వేసి ఈ విధంగా కలుపుతూ ఉడికించాలి. చికెన్ని ఈ విధంగా ఉడికించేటప్పుడు మంట మీడియం ఫ్లేమ్లో పెట్టి మాత్రమే ఈ విధంగా ఉడికించాలి. అందులో ఒక చుక్క కూడా వాటర్ పోయాల్సిన అవసరం లేదు. అందులో ఉన్న వాటర్ అంతా దగ్గరయ్యే వరకు మనం ఈ విధంగా కలుపుతూ ఉడికించాలి. వాటర్ అంతా దగ్గరైపోయిన తర్వాత మనం డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ పోసి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. మంట మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయడం వల్ల ముక్కలు లోపల వరకు ఉడికి టేస్ట్ బాగుంటుంది. చికెన్ పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ఇప్పుడు ఒక కడాయి పెట్టి అందులో కొంచెం ఆయిల్ పోసి అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి అల్లం వెల్లిపాయ పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత మంట ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఫ్రై చేసి ఉంచుకున్న చికెన్ ముక్కల్ని వేసి అందులో మంచిగా కలుపుకోవాలి. ఆయిల్ కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే చికెన్ ముక్కల్ని వేసి ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఒక కడాయి పెట్టి అందులో కొంచెం జీలకర్ర, ఆవాలు అలాగే మెంతులు వేసి మంట లో ఫ్లేమ్లో పెట్టి మనం ఈ విధంగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. అవన్నీ మంచి ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారినాక మిక్సీ పెట్టి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు మనం చికెన్ పచ్చడిని కలుపుకుందాము. మనం ఫ్రై చేసి ఉంచుకున్న చికెన్ ముక్కల్లోకి ఇప్పుడు కారము అలాగే ధనియాల పౌడర్, మనం మిక్సీ పట్టి ఉంచుకున్న ఆవాలు జీలకర్ర మెంతుల పౌడర్ అలాగే ఉప్పు కారం వేసి ఈ విధంగా కలుపుకోవాలి. సో చూడండి ఎంత బాగుందో, చూస్తేనే నోరూరిపోతుంది కదా. టేస్ట్ కూడా సూపర్గా ఉందండి. అలాగే స్మెల్ అయితే అదిరిపోతుంది అనుకోండి, చూస్తేనే తినాలనిపిస్తుంది కదా. సో నచ్చితే మీరు ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.